ఇప్పుడు దాకా పెద్ద వర్షం వచ్చిందండి. కొట్టు తీసాను కానీ సదరలేదండి. బయట ఏమి జల్లు పడుతుందని తడిసిపోతాయని పెట్టలేదు. బయట షట్టర్ తీసి కూర్చున్నాను. వర్షం బాగా పడుతుంది. ఎందుకంటే రాత్రి కూడా పడింది బాగానే, నిన్న కూడా పడుతూనే ఉంది. నిన్న వర్షం పడింది, బాగా పడుతూనే ఉంది. ఎన్న పడుతుందో లేదో తెలియట్లేదు. ఈ మూత ఇక్కడ డబ్బాల మూత డైలీ ఉంటుందండి. ఆగస్టు 15 రోజులు ఉంది, ఆగస్టు 15లో ఉంది, ఆదివారం కూడా ఉంది. అసలు వాళ్ళకి గ్యాప్ ఉండట్లేదు, సెలవు ఉండట్లేదు అసలు వాళ్ళకి. డబ్బాలు మటుకి బాగానే చేస్తున్నారు. అటు లాంచ్ చేస్తానండి, కార్ఖాన్ లాంచ్ చేస్తున్నారు. అది శబ్దం బాగా వినపడుతుంది. వర్షం నిన్న ఎవరు మానం పడుతుంది వర్షం. కానీ చాలామంది కూడా వాహనాలతో జాగ్రత్తగా వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి నిదానికి వెళ్తే బాగుంటుంది, స్పీడ్ వెళ్ళకుండా. అంటే ఒక్కోసారి బళ్ళు జారిపోతూ ఉంటాయి. పెద్ద డ్రైవర్లు కూడా నిదానం తోలితే బాగుంటుంది. ఆటోలు అయినా, కార్లు అయినా, బళ్ళు అయినా నిదానికి వెళ్ళాలి. వర్షాలు ఇప్పుడు నిదానికి వెళ్ళాలి. ఎందుకంటే ఒక్కోసారి షిప్ అయిపోతూ ఉంటాయి, బళ్ళు జారిపోతూ ఉంటాయి. ఒక్కోసారి నిదానికి వెళ్తే మంచిది. డ్రైవర్లకు కూడా నిదానం తోలండి. ఎవరైనా తోలేవాళ్ళు కూడా బళ్ళు స్పీడ్ వెళ్ళగాకండి, ఎవరు కూడా స్పీడ్ వెళ్ళగాకండి. అంటే వర్షం పడుతుంది కాబట్టి నిదానికి వెళ్తే మీకు మంచిది, ఎవరికైనా మంచిది. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకైనా మీకైనా మంచిది. ఎందుకంటే ఎదర బళ్ళు వస్తే పక్కన బళ్ళు వస్తూ ఉంటాయి. గబుక్కుని చిప్ అయ్యి ముందనుకో బళ్ళు తగులుతూ ఉంటాయి. నిదానం తోలండి ఎవరైనా తోలేవాళ్ళు. ఈ మాట వెళ్ళిపోతున్నాను. ముందు ఇక్కడ శబ్దం 6 చేస్తూనే ఉన్నారు. సాయంకాలం 6 చేస్తూనే ఉంటారు వీళ్ళు. వాళ్ళకి మట్టుకు గ్యాప్ ఉండదు, వాళ్ళకి రెస్ట్ ఉండదు, ఏముండదు, గ్యాప్ ఉండదు, చేస్తూనే ఉంటారు. మరి వాళ్ళకి ఒళ్ళు నొప్పులు ఉండవు అనుకుంటా. మరి ఇప్పుడు దాకా బాగా పడింది వర్షం, ఇప్పుడు తగ్గింది. సన్న జల్లు పడుతూనే ఉంది. వస్తూనే ఉంటుంది జల్లులుగా. వర్షం మట్టికి జల్లు వస్తూనే ఉంది. వాహనాలు తోలేళ్ళు కూడా దూరం పని చేయకుండా ఉంటే మంచిది. ఎందుకంటే వర్షాలకి ఒక్కోసాట రోడ్ల మీద నీళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక్కోసాట రోడ్లు తెగిపోతూ ఉంటాయి. వర్షాలు కారణాన నీళ్ళు ఎక్కువ కూడా ఒక్కోసాట రోడ్లు కూడా కొన్ని కంకరలు పోయి గుంతలు పడి ఉంటాయి. వర్షానికి నిదానికి వెళ్ళాలి. ఎవరు వెళ్ళినా కూడా నిదానికి వెళ్ళండి. నిదానం తోలండి. బళ్ళు తోలేవాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి. అని మీరు బయటికి వెళ్తున్నప్పుడు కంగారు వెళ్ళకాకండి. కొంచెం ఏదైనా మీ పని వెళ్ళే పనికైనా కొంచెం లేట్ అయినా పర్వాలేదు, నిదానికి వెళ్ళండి. క్షేమంగా రండి. అంతేగాని మీరు వెళ్ళబడితే తలగాండి బళ్ళు. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని ఇంట్లో కుటుంబం ఉంటుంది. కుటుంబం మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కరు మందు తాగి బళ్ళు తోలుతూ ఉంటారు. మందు తాగిన కూడా జాగ్రత్తగా వెళ్ళాలి. మందు తాగి బళ్ళు తోలగాకండి. దయచేసి మందు తాగినప్పుడు బళ్ళు తోలగాకండి. ఆ పూట బండి ఆపు ఇంట్లో ఉండండి. అంతేగాని మందు తాగి రోడ్ల మీద బళ్ళు తోలొద్దండి. ప్రమాదం. ఎందుకంటే ప్రమాదం. ఇప్పుడు అసలుగా వర్షాలు పడుతున్నాయి. ఈ తాగిన రందులో ఎటుబడి తట్టి వెళ్తూ ఉంటారు బళ్ళు తీసుకొని. జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎవరు తిట్టుకు కాకుండా నన్ను ఇలా చేస్తా అని చెప్పి ఏంటి మీ మంచిగా చెబుతున్నాము. ఎవరైనా మీ మంచిగా చెబుతాము. ఎవరైనా మనుషులమేను, మీరైనా మేమైనా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వెనక కుటుంబం ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. అలవాటు ఉందనుకో, ముందు అలవాటు ఉందనుకో ఇంటికి తీసుకెళ్ళి తాగి కాసేపు ఇంట్లో పనుకోండి. అంతేగాని రోడ్డు మీద తాగి బళ్ళు తోలుతాం మీరు ప్రమాదం తెచ్చుకోవద్దండి. ఎవరు కూడా నిదానంగా వెళ్ళండి, నిదానంగా రండి. స్పీడ్ కూడా తోలద్దు. బళ్ళు స్పీడ్ పీకలు ఉంటాయి, టర్నింగ్లు ఉంటాయి, ఒకసారి గుంటలు ఉంటాయి. జాగ్రత్తగా రండి. అందరూ బెదరో జాగ్రత్త. మిమ్మల్ని అందరినీ నా అన్నదమ్ముల్లా భావించుకుంటున్నాను. జాగ్రత్తగా రండి.